యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 37వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీణ్ణి చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీణ్ణి తినివేసెనని చెప్పుదము. అప్పుడు వీని కలలు ఏమగునో చూతమ రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. యోసేపు అన్నలు అతని మీద అసూయతో ఎలాగైనా వదిలించుకోవాలి అని చంపేద్దామనుకున్నారు. కానీ దేవుడు అలా జరగనీయక యోసేపును బానిసగా అమ్మే విధంగా చేశారు. అప్పుడు యోసేపు అన్నలు, ఇక వీడిని బానిసగా అమ్మేశాము, ఏ రకంగానూ అతడు మనకు చెప్పిన కలలు నెరవేరవు అని అనుకుని ఉంటారు. మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది మన పైన అసూయతో, ద్వేషంతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ దేవుని హస్తం యోసేపుకు తోడై ఉండి నడిపించిన విధంగా మనల్ని నడిపిస్తుంది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. సత్య, తేజ ఇద్దరు స్నేహితులు. ఇద్దరు బీటెక్ 4th ఇయర్ చదువుతూ ఉన్నారు. సత్యకు తేజ కన్నా ఎక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్ గురించి కాలేజీలో అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు సత్య కాలేజీకి రాలేదు. తేజ ఇదే మంచి సమయం, సత్యకు ప్లేస్మెంట్కు అప్లై చేసుకోవాలని తెలియకపోతే జాబ్ రాదు అని స్నేహితుని పైన అసూయతో ప్లేస్మెంట్ గురించి చెప్పలేదు. సత్యకు అసలు తెలియకుండా చూసుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి. అప్పుడు సత్యను అలౌ చేయలేదు. సత్య చాలా బాధపడి, నాకు అప్లై చేయాలని తెలియలేదే, అయినా నువ్వు కూడా ఎందుకు చెప్పలేదు అని స్నేహితుడిని అడగగా, తేజ, అయ్యో సారీరా, నువ్వు ఆ రోజు కాలేజీకి ఆబ్సెంట్ అయ్యావు కదా, నేను కూడా మర్చిపోయాను, అయినా నోటీస్ బోర్డుపై ఉంది కదా, నువ్వు చూడలేదా అంటూ బదులిచ్చాడు. సత్య చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ప్లేస్మెంట్లోనే తేజ జాబ్ సంపాదించాడు. తేజ ఆనందంతో, సత్యకు జాబ్ లేదు, నాకు ఉంది, ఈ విషయాన్ని వాడికి చెప్పి వాడి ముఖం ఎలా ఉంటుందో చూద్దామని సత్య ఇంటికి వెళ్తాడు. సత్య తేజను పలకరిస్తూ, నేనే చెప్తామనుకున్నాను, నువ్వే వచ్చావు, నాకు 12 lakhs ప్యాకేజీతో మంచి జాబ్ వచ్చింది, వచ్చే నెలలోనే జాయినింగ్ అనడంతో ఒక్కసారిగా తేజ కంగు తిన్నాడు. తేజ ఆలోచిస్తూ ఉండగా సత్య ఏమైందిరా అని అడగగా, తేజ, నాకు కూడా జాబ్ వచ్చింది, అయితే 4 lakhs ప్యాకేజీనే అని బదులిచ్చాడు. అప్పుడు సత్య, ఏమీ కాదులే, నేను జాబ్లో జాయిన్ అయ్యాక నిన్ను రెఫర్ చేస్తానులే అని చెప్పాడు. అప్పుడు తేజ ఇంకా బాధపడుతూ, అనవసరంగా ఇంత మంచి స్నేహితుని పైన అసూయపడ్డానే అని అనుకున్నాడు. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి దేవుడే కానీ మీరు నన్నిక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. యోసేపు కల నెరవేరకుండా అతని అన్నలు తమ శక్తి మేర ప్రయత్నం చేశారు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉండి కలను నెరవేర్చాడు. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా సత్యకు జాబ్ రాకుండా తేజ ప్రయత్నం చేశాడు. కానీ సత్యకి ఇంకా మంచి జాబ్ వచ్చింది. కాబట్టి మనం కూడా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే భయపడక దేవుని ప్రార్థిస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు. అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే, యోసేపు కానీ మనం తెలుసుకున్న ఉపమానంలో సత్య కానీ వారికి గొప్ప స్థానం కలిగి ఆశీర్వదింపబడిన తర్వాత గర్వంతో ప్రవర్తించలేదు, ఎదుటివారిని తక్కువగా చూడలేదు, ఇంకా ప్రేమతో సహాయం చేసి ఆదుకున్నారు. అలా మనం కూడా ఏ స్థితిలో కూడా గర్వించకుండా తగ్గింపుతో అందరినీ ప్రేమిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి మీరు మా కొరకై ఏర్పరిచిన ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ చిత్తాన్ని మేము నెరవేరుస్తూ ఉండగా ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి నిరంతరం తోడుగా ఉండి
వారు చేస్తున్న పనులన్నింటిలో కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. నిలకడగల సమృద్ధిని దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని దయచేయాలని భావిస్తాడు. ఆదాముకు దేవాదిదేవుడు గాఢనిద్రను కలుగజేసి అతను గాఢనిద్రలో ఉండగానే అతని ప్రక్కటెముకను తీసి దాని నుండి స్త్రీని నిర్మించి ఆదాము వద్దకు తీసుకువస్తాడు. అప్పుడు ఆదాము ఆమెను చూసి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడును అని అంటాడు.